బీఆర్ఎస్వి రాష్ట్ర జనరల్ సెక్రటరీ కళ్యాణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, ఎందుకన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని టార్గెట్ చేసింది? విద్యార్థి విభాగం నాయకులపైన అనేక కేసులు పెడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్వి ప్రతి ఏదైతే స్కూల్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏదైనా సరే పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్న స్కూల్స్ కానీ అలాంటి దాని మీద మన గురుకుల పాఠశాల మీద కానీ ఏదన్నా సరే ప్రతి ఒక్క పాయింట్ని వాళ్ళు నెగిటివ్ చేస్తున్న దాన్ని మేము ఎత్తి చూపుతున్నాం కాబట్టి కేవలం ఎత్తి చూపుతున్నాం కాబట్టే మమ్మల్ని దోషులు లాగా తీసుకుపోయి ముందస్తు అరెస్టులు చేయడము, ఇంట్లో సాయంత్రం నుంచి పొద్దున వరకు పోలీసులు మా ఇంటి ముందు పెట్టడము, అలాంటివి చేయడము. ఎందుకంటే ఇప్పుడు ప్రజలలో బీఆర్ఎస్వి అనేది విద్యార్థి విభాగం ఏదైతే ఉందో మేము ఏదైతే ప్రజలకి ఉన్న వాస్తవాలు చూపిస్తున్నాం కాబట్టి దానివల్ల మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడం కానీ మమ్మల్ని 14-15 రోజులు జైల్లో పెట్టడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వము ఎంతసేపు వీళ్ళు ఏదైతే వీళ్ళ డమ్మీ రాజకీయాలు, వీళ్ళు ఎంతసేపు మొన్న ఎస్బీఐ ల్యాండ్లు అమ్ముకోవడాలు అలాంటి పనుల మీద ఉన్నారు కానీ ఒక ఎడ్యుకేషన్ మీద లేదు, ఒక డెవలప్మెంట్ మీద లేదు, అలాంటి దాని మీద ఏ దృష్టి లేదు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపు బోగస్ మాటలు మాట్లాడాలి, ఎంతసేపు వాడిని తిట్టాలి, వీడిని తిట్టాలి. ఒక సీఎం హోదాలో ఉండి మొన్న స్కూల్ పిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలేనన్నా. ఒక హోదాలో ఒక సీఎం హోదాలో ఉండి రాష్ట్రానికి ఆయన సీఎం అంటే ఏ విధంగా ఎంత హుందాగా ప్రవర్తించాలి. పిల్లల ముందు వాని తోడుకలు తీస్తా, వీని తోడుకలు తీస్తా, అది అసలు అది పిల్లల ముందు మాట్లాడే మాటలే కాదు. మొన్న కూడా సుమన్ అన్న మాట్లాడింది ఏదో వాళ్ళ లోకల్ మీటింగ్లో ఏదో చిన్నగా మాట్లాడుంటే దాన్ని తీసుకొని పోర్ట్రేట్ చేసి ఆయనను 14 రోజులు 15 రోజులు ఇప్పుడు రిమాండ్లో పెట్టి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారు. ఇది వీళ్ళు చేస్తున్న వీళ్ళ చిత్తశుద్ధి, వీళ్ళు చేస్తున్న పని ఇది. బీఆర్ఎస్ నాయకులే కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. అన్ని ఏ పథకాలు వచ్చినా అన్ని మేము ఇస్తున్నాము, ఏదైతే చెప్పినామో అన్ని పథకాలు ఇస్తున్నాము, కొన్ని పనులకు అడ్డుపడుతున్నారు. అంటే ఇక్కడ డెవలప్ చేయకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. అందులో ముఖ్యంగా విద్యార్థి విభాగం ముందంజలో ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్న మాటలు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న, బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. విద్యార్థులు ఏదైతే చదువుకునే విద్యార్థులు వాళ్ళు సమస్య ఎంత సమస్య వాళ్ళు వాళ్ళకి ఎంత సమస్య ఉందో మాకు తెలుసు. ఎందుకంటే మేము రియాలిటీలో చూస్తాం. ఆ సమస్యని మేము ఎత్తు చూపుతున్నాం కాబట్టి వాళ్ళకి అట్లా కనిపిస్తుంది. ముందస్తుగా ఉన్నాం మేము. ఏది విద్యార్థుల సమస్యల మీద ముందస్తుగా ఉన్నాం. ఈ రోజు కూడా మేము ప్రజల సమస్య విద్యార్థులకి ఈరోజు గురుకుల పాఠశాలలో మనం చూస్తలేమా అన్న? ఎన్ని మూతపడ్డాయో మనం చూస్తలేమా? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చేసే రోజులు మేము రెచ్చగొడుతున్నాం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఈ దీంట్లో రెచ్చగొట్టడం, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మేము ఎందుకు వస్తాం రోడ్ల మీదకి? నువ్వు ఉద్యోగాలు ఇస్తే మేము ఎందుకు వస్తాం రోడ్డు మీదకి? నువ్వు గురుకుల పాఠశాల కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తుంది? ఇప్పుడు మొన్న రీసెంట్గానే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసింది పిల్లలకి. 2 రోజులు పెట్టి 3వ రోజు లేదు, స్టాక్ లేదని చెప్పేసి వదిలేశారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఇది. దీనికి బీఆర్ఎస్వి ఎప్పుడు చెండాడుతున్నాం కాబట్టి, చీల్చి చెండాడుతున్నాం, దాని మీద పోరాడుతున్నాం కాబట్టి వీళ్ళు మా మీద అంత కక్ష కట్టి విద్యార్థుల మీదనే ఫోకస్ చేశారు. ఓకే, రైట్. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నా అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి దీని మీద ఎట్లా చూస్తారు ఒక విద్యార్థి నాయకుడిగా? అన్న, హిట్లర్ చరిత్ర అందరికి తెలిసిందే. హిట్లర్ అంటే ఎవరిని అంటారు? ప్రజల మీద దౌర్జన్యంగా కాల్పులు చేయడము, లేదా ఇంకోటి హిట్లర్ గురించి తెలిసి మాట్లాడడం తెలియకుండా మాట్లాడడం మనకు తెలియదు. ఆయన హిట్లరే, ఈయన విట్లరు, ఆయన హిట్లరు. ఈయన చేసే పనులు ఎట్లున్నాయంటే అన్ని స్కాములు అవే ఉంటాయి. తిట్టుడు ఉంటుంది, స్కాములు ఉంటాయి. ఈయన చిత్తశుద్ధితో పనిచేసే అసలు వీళ్ళకి లేదు కూడా, ఆ చిత్తశుద్ధి కూడా లేదు, పనిచేసే చిత్తశుద్ధి కూడా లేదు వీళ్ళకి. వీళ్ళు ఎంతసేపు స్కాములు చేసుకోవాలి, సొమ్ములు దాపెట్టుకోవాలి, ఢిల్లీకి పోవాలి, బ్యాగులు పంపేయాలి. వీళ్ళ పనే అది. నువ్వు హిట్లర్ కాదు, నువ్వు మనం చెప్పొద్దు ఆ మాట. రైట్. మరి ఎందుకు టార్గెట్ అవుతున్నాడు మీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులు ఎందుకు టార్గెట్ అవుతారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? మాట్లాడుతుంటే అలా పేర్లేనే ప్రస్తావన చేస్తుంటాడు. కేటీఆర్, హరీష్ రావు స్థాయి అయితే రేవంత్ రెడ్డి కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క సమస్య మీద పోరాడుతున్నారు. రైతు బంధు దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం, ఏదైతే స్కీములు మనకు రాలేవో, కళ్యాణ లక్ష్మి ఉండని, మన రైతు బంధు ఉండని, రైతు భరోసా ఉండని, అలాంటి మంచి స్కీమ్స్ తీసుకొచ్చి ఆ స్కీమ్స్ వీళ్ళ స్కామ్స్ బయట పెడుతున్నారు కాబట్టి
ఈరోజు కేటీఆర్ని హరీష్ రావుని వీళ్ళు ఎందుకు అన్న ఒకటి వీళ్ళ స్కాములు అన్నీ బయట పెడుతున్నారు. స్కాములు బయట పెడితే దొంగ అని తెలిసిపోతుంది కదా. అందు గురించి అంటే వీళ్ళని విమర్శించుకుంటా ఈయన రాజకీయంగా పబ్బం గడుపుతుండవు, ఇంకోటి ఏం లేదు. మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరు 2.5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగిందన్న? ప్రజలకు 6 గ్యారెంటీల ముచ్చట ఎంతవరకు వచ్చింది? అది అందరికీ తెలుసు. 6 గ్యారెంటీలు ఎవరికి ఇచ్చిర్రు? ఒకటే గ్యారెంటీ ఏంటంటే, ఆ గ్యారెంటీ ఒకటి ఏంటంటే ఉచిత బస్సు ఒకటే మహిళలకు ఇచ్చిర్రు. అది కూడా మహిళలకు ఇవ్వడము, మహిళలు రోజు పొద్దున్న లేవని కొట్టుకోవడము, బస్సులలో మొత్తం అంతా కొట్టుకోవడం జరుగుతుంది. ఆయన ఇచ్చిన మాట ఏం లేదు. మొన్న జరిగిన 28 సర్వే నెంబర్లో ఒక మాట, 28 సర్వే నెంబర్లో మంగళవారం మార్కెట్ ఉంది. అది గత 15 సంవత్సరాల నుంచి మార్కెట్ నడుస్తుంది అక్కడ. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ఫ్లైఓవర్ ఓపెనింగ్ దానికి సాఫ్ చేసి మొత్తం అంతా తీసుకొని మొత్తం వాళ్ళని తీసేశారు. ఏంటంటే వారం రోజుల తర్వాత మళ్ళీ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వీక్ మార్కెట్లో చిరు వ్యాపారులు కానీ, కూరగాయలు అమ్మేటోళ్ళు కానీ, వేరే వాళ్ళందరూ రావడం, మళ్ళీ మిలిటరీ ఫోర్స్తోని వాళ్ళని కొట్టి ఎలగొట్టారు వాళ్ళని. ఎంతవరకు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మంగళవారం మార్కెట్లో ఒక 200 నుంచి 300 సుమారు 200 నుంచి 300 మంది అక్కడ ఉన్నారు. మిలిటరీ ఫోర్సు మరి పోలీస్ వ్యవస్థ కేవలం దానికి కబ్జా చేద్దాము అనే ఉద్దేశంతోనే మార్కెట్ తీసేసారు. అంటే ఆ మార్కెట్ నమ్ముకొని ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది బాధితులు ఉన్నారు? దాదాపు ఒక 500 మంది కుటుంబాలు, 500 కుటుంబాలు ఉన్నాయి. అది ఎప్పుడంటే ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ రోజు పుట్టింది కాదు, అది గత 15 సంవత్సరాల నుంచి ఉన్నది అది. రైట్, చెప్పండి. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన్నే చెప్తున్నాడు కదా, నేను హిట్లర్ పాలన చేస్తున్నా, హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ కొనసాగిస్తున్నా, ఈ 2.5 సంవత్సరాలు పరిపాలన చేసినా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి హిట్లర్ ఏంటి, హిట్లర్ని ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాడు? వాస్తవానికి మీకు అందరికీ తెలిసిన విషయం, హిట్లర్ అనే వ్యక్తి ఎట్లాంటి వాడు. ఆయన మోనార్కు, ఆయనను ఆదర్శంగా తీసుకున్నాడంటే ఈయన ఎంత మోనార్కో చూసుకోండి. అది చాలా వేస్ట్ మాటలు అవి. హిట్లర్ అనే ప్రతి ఒక్కరు, ఒక 7th క్లాస్ 6th క్లాస్ వ్యక్తి కూడా హిట్లర్ అంటే వేస్ట్ ఫెలో అని చెప్పేసి అంటారు. ఆయన ఆదర్శించుకుంటే ఈయన ఎంత వేస్ట్ ఫెలో చూసుకోండి. ఇంకా రైట్, మరి చెప్పండి, మీ రాష్ట్ర క్యాడర్ను ఎందుకు దుమ్మెత్తిపోస్తుంటాడు? మాట మాట్లాడితే రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను ఎందుకు వాళ్ళపైన ఎందుకు అంత కసి, ఎందుకు వాళ్ళను టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు? వాస్తవానికి ఆయన ఏంటంటే జెడ్పీటీసీ నుంచి వచ్చిండేమో, కానీ మా కేటీఆర్ ఫారెన్లో చదువుకున్నాడు, ఉన్నతమైన చదువులు చదువుకున్నాడు కాబట్టి ఆయనకు సంస్కారం తెలుసు. ఈయన సంస్కారం తెలియదు. ఎప్పుడు పడితే ఎప్పుడు ఎవరిని పడితే పేగులు మెడలు వేసుకుంటా, ఇది వేసుకుంటా, అవి తిట్టడం తప్ప ఇంకేం రాదు. ఏంటంటే మా కేటీఆర్ ఈ రోజు కూడా ఎప్పుడు కూడా ఒక మాట అనలేడు. అనొచ్చు కానీ ఆయన లిమిట్ క్రాస్ గాడు, ఆ లైన్ క్రాస్ గాడు. రైట్, మరి ఇప్పుడు షేర్లింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లనే అనిపిస్తుంది. మరి దాని వెనకాల ఏముంది? ఆయన అభివృద్ధి గురించి పోయిందని చెప్పేసి తర్వాత విషయం అది. ఇక ఆయన గతంలో అభివృద్ధి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మళ్ళీ అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ పోయింది. ఇక తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాం. అది షేర్లింగంపల్లి అంటే నేను అడ్డా అని చెప్పేసి కూడా ఆయన చెప్పుకుంటుంటాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవమేనా? ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్ లో చూస్తాము ఎట్లుంటుందో. ప్రజలే నిర్వహిస్తారు కదా. ఒక్కసారి నమ్ముతారు ప్రజలు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి కూడా నమ్ముతారా? నమ్మరు కదా. రైట్, మరి ఎట్లా ఉండబోతుంది? మరి యువ నాయకుల పైన ఎక్కువగా టార్గెట్ ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ ఉన్నది, వామపక్షాలు ఉన్నాయి. కానీ కేవలం బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ ప్రభుత్వానికి? ఎందుకు బీఆర్ఎస్ నాయకులపైన, విద్యార్థి నాయకులపైన కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? ఈరోజు షేర్లింగంపల్లిలో కానీ తెలంగాణలో కానీ మా బీఆర్ఎస్వి నాయకుల మీద ఎన్నో కేసులు పెట్టారు. కానీ మా గిల్లుసిన ఆధ్వర్యంలో, స్టేట్ ప్రెసిడెంట్ గిల్లుసిన ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు విద్యార్థి నాయకులు చాలా మంచిగా ఉన్నారు. ఎన్ని కేసులైనా సరే కేటీఆర్ గారు వాళ్ళకి అండగా ఉండి కేసులతో కొట్లాడుతున్నారు. ప్లస్ మేము కూడా పోయి బెయిల్ ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడే షేర్లింగంపల్లిలో సుమారు మా విద్యార్థి నాయకులు రాజు ఇంకోటి మీద 6 కేసుల నుంచి 8 కేసులు ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరంలో అయినాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే తుక్లాక్ పాలన చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అనేక కేసులు కూడా పెట్టడం జరుగుతున్నది విద్యార్థి నాయకులపైన, బీఆర్ఎస్ నాయకులపైన. కానీ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.